వారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి వంటి నాయకులను టార్గెట్గా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం ప్రతీకార అరెస్టులకి పాల్పడుతోంది అనేసి వైసీపీ ఆరోపిస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టిస్తోంది కూటమి ప్రభుత్వం అనేది వారు ఆరోపణ, వైసీపీ వాళ్ళది. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు అలానే పెద్దలు వసంతరావు గారికి, రఫీ గారికి, అజయ్ గారికి శుభ సాయంత్రం. అందుక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ లో నుంచుంటాం, గెలిచిన వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు. ఇది ప్రక్రియ. తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. గతంలో ఉన్నటువంటి వాళ్ళు మంచిగా పనిచేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు, మళ్ళా గెలుస్తారు, రెండోసారి వస్తారు. లేకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించాలి. రాజకీయ నాయకులు అన్న వాళ్ళు రాజకీయంగా గెలిచిన తర్వాత ఏం చేయాలి, మన నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఏం చేయాలి, నాకు ఓట్లు వేసిన ప్రజలకి నేను ఎట్లా రుణం తీర్చుకోవాలి అనే ఆలోచనతో పనిచేస్తారు. ఇది కదా మనం చేసినటువంటి రాజకీయాలు. రాజకీయ నాయకుల యొక్క విధి విధానాలు అట్లా ఉంటాయి. కానీ వీళ్ళు ఈ వైఎస్ఆర్ సిపి అనే పార్టీ నిజంగా వాళ్ళకి ఆ సిద్ధాంతం ఉందా? అసలు వాళ్ళ సిద్ధాంతం ఏంటి? అసలు పార్టీ కొన్ని సిద్ధాంతాలు, ఏదైనా ఏ పార్టీ అయినా ఒక సిద్ధాంతం పెట్టుకుని ఆ సిద్ధాంతం మీద పార్టీ ఏర్పాటు అవుతుంది. అంటే ఏ సిద్ధాంతం లేకుండా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిందంటారా? అసలు ఏంటి సిద్ధాంతం ఏంటి చెప్పమానండి. వీళ్ళు ఏ సిద్ధాంతం కూడా ఏం చెప్తారంటే, వీళ్ళు ఆ నవరత్నాలు ఉంది కదా, అమ్మఒడి, ఇంకొక ఒడిలో ఉన్నాయి, అవి చెప్తారు. అవి కాదు కదా సిద్ధాంతాలు, అది మేనిఫెస్టో. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, వాళ్ళు గతంలో ఇచ్చిన హామీలు, సరే వాటిలో ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు అయిందనేది అది సపరేట్. అది ఇప్పుడు మన డిబేట్ కాదు కాబట్టి దాని జోలికి పోను. అసలు నువ్వు మాట్లాడినప్పుడు విన్నానుగా, అదే మీకు సిద్ధాంతం లేదని తెలుసుకుందాం. మీకు సిద్ధాంతం లేదంటే కారణం ఇదే. ఎందుకు మాట్లాడతామో, ఏం చేస్తున్నామో అనేది తెలిస్తే అది సిద్ధాంతం అంటాం. ఇక్కడ గతంలో వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు ఎవరైతే మనం కోట్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో పెద్ద లీడర్లు, మంత్రులు చేశారు. సరే, మంత్రులు చేసిన తర్వాత కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కానీ, వాళ్ళ యొక్క ఆ టైం పీరియడ్ లో వాళ్ళు ఏం చేశారా అనేది కూడా ప్రజలు చూశారు కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక కేసు ఎందుకు పెడతారండి? ఒక కేసు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు నేను అనుకుంటున్నాం కేసు. ఇప్పుడు నా మీద మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం కాసేపు, నేను మిమ్మల్ని గురించి ఏదో ఒకటి ఉండాలి కదా, మీ ఆకి కొట్టేయటమో, మిమ్మల్ని తిట్టడమో, సంథింగ్ ఉంటేనే కదా ఏదైనా కానీ. నా వల్ల మీరు వేధించబడాలి, నా వల్ల మీరు వేధించబడితే నా మీద కంప్లైంట్ చేస్తారు కదా, అంతే. అని పోలీసు వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. ఇక అసలు వీళ్ళు ఎందుకు ఉనికి పడుతున్నారు ఇవాళ? ఏమి లేకుండా ఏమి రాదు కదా. ఇప్పుడు గతంలో వీళ్ళ ఉపన్యాసాలు విన్నాం కదా, ఏమి లేకపోతే హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకోవటం, దానికి ఫేస్ చేయొచ్చు కదా తప్పులేనాడైతే అన్నటువంటి పదాలు ఒకసారి వీళ్ళు రిమైండ్ చేసుకోమనండి. వీళ్ళ నాయకులు మాట్లాడి కానీ, వీళ్ళు మాట్లాడి అన్ని ఒకసారి వీళ్ళు రీప్లై చేసుకోమనండి. వీళ్ళ మేమేమంటలో వాళ్ళే ఒక కేసు పెడితే తప్పు చేయకపోతే ఎందుకు పోయారు మీరు అన్న సందర్భాలు కానీ, లేకపోతే ఊరకనే కేసులు పెడతారా అన్నటువంటి సందర్భాలు కానీ అన్ని వాళ్ళే. మేమేమి ఇవాళ కొత్తగా చెప్పట్లా. వీళ్ళ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, లేదంటే వీళ్ళ లీడర్లు కానీ, వీళ్ళ ఇంకా గొప్ప సలహాదారులు ఉన్నారు కదా వాళ్ళు కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి ఒక్కసారి వాళ్ళ విజువల్స్ అన్ని కూడా ఒకసారి వాళ్ళని వేస్తున్న చూసి రమ్మారండి, డిబేట్కి వచ్చేటప్పుడు మాట్లాడదాం. సో ఈ సందర్భంలో ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ, వాళ్ళ అబ్బాయిని కానీ, లేదంటే ఇంకొక ఇవాళ మద్యంలో దొరికినటువంటి కసిరెడ్డి కానీ, వీళ్ళని ఎందుకు వేధించాలండి? ఎవరికి అవసరం? దేనికి అవసరం? మాకు ఇక్కడ కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బీజేపీ వాళ్ళ వరకు వెళ్దాం. ఎవరికి వాళ్ళ మీద కోపం ఉంది? ఎవరికి వాళ్ళతో గట్లు తగాదాలు ఉన్నాయి? ఎవరితో వాళ్ళకి ఏమైనా రిలేషన్ ఉండి ఇచ్చిపుచ్చుకుంటారన్న సందర్భాలన్నీ ఉన్నాయి? ఏమన్నా ఏం లేవు కదా, ఏమి అవసరం లేదు కదా. ఎందుకు వాళ్ళ మీద వాళ్ళ పొందుతుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకాలో జరిగినటువంటి దుర్మార్గాలు ప్రజలకు తెలియవా? ఏ రకంగా వాళ్ళు ఎండిఓ ఆఫీసులోనో ఆర్డీఓ ఆఫీసులో రికార్డు నెట్టకుండా ఎందుకు పడిపోయి ఇవన్నీ కేసులు అయినాయి కదా. రైట్, ఊరకలేదు కదా, అక్కడ సాక్ష్యాలు లేకుండా ఏం పోలేదు కదా. ఆ డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు ఉన్నటువంటి సందర్భాలు ఏ రకంగా జరిగినాయి, ఎందుకు వచ్చినాయి? ఇందాక సోదరుడు అజయ్ గారు అంటారు కోర్టు కొట్టేసిందని. ఎక్కడ కొట్టేసింది కోర్టు?
అటవీ భూమి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒక కమిటీ చేశారు, ఆ కమిటీ ఫైండింగ్ ఇచ్చింది. దాని మీద కోర్టు మొత్తం మీద కోర్టులో జరగాల్సి వచ్చింది, ఇంకేం చెల్లది. Yeah. కానీ కమిటీ, ప్రభుత్వం వేసిన కమిటీ తెలిసిందంటే అది ఇళ్ళు ఆక్రమించుకున్నారని ఉన్నది. దాంట్లో దొంగ రిజిస్ట్రేషన్ జరిగిన ఇవన్నీ ఎవరు అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడో కూడా ఎందుకంటే క్లీన్ చిట్ వల్ల అది చాలా తక్కువ కదా. అంతకు మించినటువంటి ఉన్నాయి కదా. అంతకు మించి ల్యాండ్స్ అని గ్రాప్ చేసి అధికారులు తగలపెట్టిన దానికి కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి మీద ఎవరెవరి పేరు ఎంత అన్నీ ఉన్నాయి కదా. Yes. ఇవాళ ఏమి లేకుండా ఏమి ప్రభుత్వం ఏమి కాదు కదా. ప్రభుత్వంలోకి మేము వచ్చిన తర్వాత, మేము ప్రభుత్వం ఎంటర్ అయిన తర్వాత అప్పటికి ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఆ ఎలిగేషన్స్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకు ప్రజాప్రతినిధులుగా మీరు ఇప్పుడు సరే ఎందుకు మాకేదో సిద్ధాంతం లేదు, మీకు సిద్ధాంతం ఉందా? ఏ ప్రజాప్రతినిధులు ఎందుకు మీరు భయపడాలి? మీరు ప్రజాప్రతినిధులు భయపడుతుంది దానికండి. భయపడాల్సిన అవసరం ఏమంటారా? అందరూ పెద్ద పెద్ద గొప్ప లీడర్లు కదా వీళ్ళంతా. దేనికోసం భయపడతారు వీళ్ళు? చేయండి. మీ మీద ఎలిగేషన్ కదా సార్, మీరు అన్నట్టుగా ఎలిగేషన్ ఎస్ రాండి, మీరు చెప్పినట్టుగానే ఎస్ ఛాలెంజ్ చేస్తారు కదా. పద్యానికి మగదండం ఉంటారు కదా, వచ్చి కూర్చోండి. ఎంక్వైరీకి పిలిచినప్పుడు పోవటం ఎందుకండి? ఎంక్వైరీకి రావాలి కదా. ఇప్పుడు ఇవాళ పట్టుకొచ్చినటువంటి కసిరెడ్డి, రాత్రి పట్టుకొచ్చిన కసిరెడ్డి 3 సార్లు నోటీస్ ఇచ్చారు కదా. ఎవరు తెలియదు? అది అందరూ తెలుసు కదా. మీడియా వాళ్ళకి, మీకు తెలుసు, ఆ పార్టీలో ఉన్న అజయ్ గారికి తెలుసు, మాకు తెలుసు, ఎన్ఎస్ వచ్చినటువంటి మస్తానరావు గారు తెలుసు, అందరూ తెలిసిందే కదా. 3 సార్లు మరి లీగల్ గా నీకు ఏమన్నా మీకు ఇంకా ఏ పౌరుడైనా సరే మన రాజ్యాంగాన్ని అనుసరించి ఒక్కసారి అధికారులు ఎవరైనా సరే ఏ శాఖకి సంబంధించిన వాడే కానీ ఒక నోటీస్ ఇచ్చి రమ్మంటే అటెండ్ అవ్వాలి కదా. మరి మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము, లాస్ట్ ని గౌరవిస్తాము మేము అని చెప్తారు కదా. మీరు ఎక్కడ గౌరవించారు? మీరు 3 సార్లు నోటీస్ ఇస్తే తప్పుని తిరిగి కేవలం పట్టుకొస్తే ఎక్కడో మేము వస్తానంటే పట్టుకొచ్చారు, ఎందుకు పట్టుకొచ్చారు, దొంగ కేసు పెట్టారు. దొంగ కేసు మీరు అంటారు కదా. మా జగన్మోహన్ రెడ్డి 16 నెలల్లో ఉన్నా కానీ కడిగిన ముత్యంలో బయటకు వచ్చారని మీరు పదే చెప్తారు కదా. మీ డైలాగులు ఉన్నాయి కదా, కడిగిన ముత్యంలో బయటకు వచ్చారని చెప్తుంటారు కదా. ఆయన కూడా ఏమి కాకపోతే వస్తాడు కదా. ఎందుకు భయం ఎందుకు మీకు? ఎందుకు ఉనికిపాటు ఎందుకు? ఎక్కడ చూసింది? మీతో పాటు మీకు కర్త కర్మ క్రియ మీ యొక్క పాపాలు కానీ, లేదంటే మీరు అనుకున్నట్టు మంచి పనుల్లో కానీ, దేంట్లో అయినా కానీ భాగస్వామి అయినటువంటి స్క్రిప్ట్ దగ్గర నుంచి, డైరెక్షన్ దగ్గర నుంచి, రైటర్ వరకు అన్ని యాక్షన్ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇవాళ మీడియా ముఖంగా వచ్చి ప్రజలకు చెప్తుంది ఏంటి? దాన్ని మేమేమైనా సృష్టించామా? మేమైనా కల్పించామా? అరే నిన్నదాకా మీరే కదా, మీరిద్దరు కలిసి చేసిందండి. ఎన్ని మీ ప్రకారమే మేము మిమ్మల్ని ఏమనము. మీ ప్రకారమే చాలా మంచి పనులు చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ మంచి పనులు అన్నింటిలో కూడా ఆయన భాగస్వామే కదా. అంటే విజయసాయి రెడ్డి మొత్తానికి చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిపోయారు అని అంటున్నారు వాళ్ళు వైసీపీ. మాకెందుకండి ఆయన మా చేతిలో కాటక పిల్లాడా? ఆయన పిల్లాడా అండి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దురాఘాతాలు ఇంత పెద్ద ఎత్తున ఇంత డైరెక్షన్ లో ఇంత స్క్రిప్ట్ చేసినటువంటి ఆయన ఇవాళ మా చేతిలో ఎందుకు వస్తాడండి అనుకుందాం కదా. మనం దేనికి వస్తాడు? పోనీ ఆయన మాకైతే అవసరం ఏంటి? ఆయనతో మేము రైట్ అండి. ఓకే, మస్తాన్ గారితో మాట్లాడదాం. రైట్, మస్తాన్ గారు, సో మొత్తానికి లిక్కర్ స్కామ్ కావచ్చు,